మ్యూచువల్ ఫండ్స్ అంటే ఒక కలెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్. సింపుల్గా చెప్పాలి అంటే చాలామంది ఇన్వెస్టర్స్ నుండి మనీ కలెక్ట్ చేసి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ వాళ్ళ మనీని స్టాక్స్, బాండ్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ లాంటివిలో ఇన్వెస్ట్ చేస్తారు. లాస్ట్ వరకు చూడండి, ఇంకా ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కూర్చొని సంపాదించాం. మ్యూచువల్ ఫండ్స్ గురించి సింపుల్ పాయింట్స్లో చెప్పాలంటే, మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఇది ఒక బాస్కెట్ లాంటి సిస్టమ్. మీరు సింగిల్ స్టాక్ కొన్నప్పుడు రిస్క్ ఎక్కువ ఉంటుంది, కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీ మనీ డిఫరెంట్ కంపెనీస్లో స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు. ఎలా పనిచేస్తుంది ఈ మ్యూచువల్ ఫండ్స్? మీరు 500 లేదా 1000 రూపాయలతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ ఫండ్ మేనేజర్ మీ బిహాఫ్లో ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్స్, గెయిన్స్ని షేర్ చేస్తారు. ఇందులో కొన్ని టైప్స్ కూడా ఉంటాయి. టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో మెయిన్లీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, హై రిస్క్ హై రిటర్న్స్ ఉంటాయి. డెబ్ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇందులో బాండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, సేఫ్ స్టెబుల్ రిటర్న్స్ ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ అంటే స్టాక్స్ ప్లస్ బాండ్స్ మిక్స్ కలిపి ఉంటాయి, మీడియం రిస్క్ అండ్ మీడియం రిటర్న్స్. ఇండెక్స్ ఫండ్స్లో నిఫ్టీ, సెన్సెక్స్ లాంటివి ఫాలో చేస్తాయి. ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి కలిగే లాభాలు ఏంటంటే, స్మాల్ అమౌంట్స్తో స్టార్ట్ చేయొచ్చు, డైవర్సిఫికేషన్ ఉంటుంది, అంటే ఒక స్టాక్లో ఫ్లాప్ అయినా మిగతా స్టాక్లో బ్యాలెన్స్ చేస్తాయి. ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, లాంగ్ టర్మ్లో హ్యూజ్ వెల్త్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా రిస్క్స్ ఏంటంటే, స్టాక్ మార్కెట్ పెర్ఫార్మెన్స్ బట్టి రిటర్న్స్ ఫ్లక్చువేట్ అయ్యి ఉంటాయి. షార్ట్ టర్మ్లో రిస్క్ ఎక్కువ, కానీ లాంగ్ టర్మ్లో స్టేబుల్ అండ్ ప్రాఫిటబుల్ మనకి వస్తుంది. మీకు బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియట్లేదా? నెక్స్ట్ షార్ట్లో అది కూడా కవర్ చేద్దాం. మీకు నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.